హాయ్ గైస్, వెల్కమ్ టు నవీన్ వేర్స్. ఈరోజు వీడియోలో మనమైతే కాగ్నిజెంట్లో పోస్ట్ జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే కాగ్నిజెంట్లో జాయిన్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఈ రోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు అయితే వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి ఖచ్చితంగా అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మనం ఒక 150-160 సబ్స్క్రైబర్స్లో అయితే 1000 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయిపోతాం. సో మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలా ఉండాలనేసి కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ థింగ్, ఆన్బోర్డింగ్ పాస్ నుంచి అయితే వద్దాం. సో మీకు జాయిన్ అయ్యే ముందు రోజు ఆన్బోర్డింగ్ పాస్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత మీరు ఆన్బోర్డింగ్ పాస్తో పాటు ఫస్ట్ డే డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు, పాస్పోర్ట్ కానీ, బ్యాంక్ అకౌంట్ బుక్, లేకపోతే మీవి సంబంధించిన 10th క్లాస్ మార్క్ లిస్టులు, ఇంటర్ మార్క్ లిస్టులు, బీటెక్ అవి అన్నీ ఏమేమి ఉంటాయి అన్నీ ఎత్తుకోకండి. అది ఎవడు ఏమడతాడో ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్కడైతే అడుగుతున్నాడు. సో అవైతే ఎత్తుకెళ్ళండి. అవి ఎత్తుకెళ్ళిన తర్వాత ఫస్ట్ డే మీకు వెళ్ళగానే మీ ఆన్బోర్డింగ్ పాస్ తీసుకొని గెస్ట్ ఐడి అయితే మనకు ఒకటి ఇస్తారు. ఐడి కార్డు ఒకటి వేసుకొని వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మనకి ఫస్ట్ డే ఇండక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మీ సెల్ఫ్ ఇంట్రోల్ కానీ ఏం ఉండవు, డైరెక్ట్ ఇండక్షన్ అయితే జరుగుతుంది. సో ఇండక్షన్లో మనకి ఇప్పుడు మీరు ఏదైతే బీజీవీ అవంతా ఫిల్ చేస్తున్నారు కదా ఒక వెబ్సైట్లో, అలాంటి వెబ్సైటే కాగ్నిజెంట్ ఇన్సైడర్స్కి ఒకటే ఒక వెబ్సైట్ ఉంటుంది. అంటే ఎంప్లాయీస్కి ఒకటే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో మిమ్మల్ని ఏమేం చెయ్యాలి, ఎట్లా ఉంటుంది, వెబ్సైట్లో ఎక్కడి నుంచి ఏవి యాక్సెస్ చేసుకోవాలనేసి ఫస్ట్ డే మొత్తం అదే ఉంటుంది. మీకు కాగ్నిజెంట్ రూల్స్, డ్రెస్ పాలసీస్ కానీ, మీరు బిహేవియర్ ఎలా ఉండాలనేసి మొత్తం ఇండక్షన్ ఫస్ట్ డే ఉంటుంది. సెకండ్ డే కూడా మ్యాక్స్ ఉంటే ఒక 2 hours ఉండొచ్చు అంతే. తర్వాత ల్యాప్టాప్స్ అనేవి ఇస్తారు. సో ఈ ల్యాప్టాప్స్ ఇస్తారు. ల్యాప్టాప్స్తో పాటు ఐడి కార్డ్స్ అయితే ఇస్తారు. సో మీరు ఇంకా ఐడి కార్డ్ వేసుకొని స్టేటస్లో అయితే పెట్టుకునేయచ్చు. సెకండ్ డే ఫస్ట్ డే ఈవినింగ్ అయినా ఇస్తారు, సెకండ్ డే మార్నింగ్ అయినా ఐడి కార్డులు ఇచ్చేస్తారు. మీ ఇంకా స్టేటస్లు కానీ, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ కానీ ఏదైనా పెట్టుకునేయచ్చు. మళ్ళీ తర్వాత మనకైతే ల్యాప్టాప్స్ ఇస్తారు కదా, ఆ సెకండ్ డే మొత్తం మన ల్యాప్టాప్స్ వైఫై ఎలా కనెక్ట్ చేసుకోవాలి అంటే, మనకి నార్మల్ వైఫై కనెక్షన్ కాదు, అది డిఫరెంట్గా ఉంటుంది ఆఫీస్లో అంతా. సో అవి లేకపోతే ఇంకా మనం లాగిన్ ఎలా అవ్వాలి, అండ్ తర్వాత కాగ్నిజెంట్ అప్లికేషన్స్ గురించి ఒక టూర్ అయితే ఇస్తారు. సో మీకు ల్యాప్టాప్లో ప్రతి ఒక్కటి ఇన్స్టాల్ అయ్యేదానికి ఒక 15 days టైం లైన్ అయితే పడుతుంది. సో అప్పటిదాకా మీకు మిమ్మల్ని ఏం ఖాళీ ఉండనీరు, ఇంకోటి అయితే చేయిస్తారు. సో సెకండ్ డే అయిపోయింది. థర్డ్ డే మెయిన్, అక్కడి నుంచి మన కాగ్నిజెంట్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో థర్డ్ డేలో మిమ్మల్ని అందరినీ ఒక పెద్ద మామూలుగా ఇండక్షన్ ఏ రూమ్లో అయితే ఇచ్చారో అక్కడే కూర్చోపెడతారు. అక్కడ కూర్చోపెట్టేసిన తర్వాత గ్రూప్స్కి అయితే డివైడ్ చేస్తారు. అంటే నేమ్స్ పిలిచి గ్రూప్స్కి అయితే డివైడ్ చేస్తారు. అప్పటికి మీ యొక్క డొమైన్ అయితే అసైన్ అయిపోయి ఉంటుంది మీకు, బట్ కానీ మీకు చెప్పరు అది. సో మీకు అసలు గ్రూప్గా తీసుకున్న తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్క ట్రైనింగ్ రూమ్లో, అంటే ఒక్కొక్క గ్రూప్ని ఒక్కొక్క ట్రైనింగ్ రూమ్లో అయితే కూర్చోబెట్టేస్తారు. మళ్ళీ మీకు సేమ్ డొమైన్ అయితే రాదు. అందరికీ గ్రూప్స్కి డిఫరెంట్ డొమైన్స్ అయితే ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత ఇంకా ఫోర్త్ డే నుంచి మనకి బిహేవియరల్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బిహేవియరల్ ట్రైనింగ్లో మనకి చాలా ఫన్ ఉంటుంది. లైక్ తెలియని వాళ్ళు కదా, అంటే లాంగ్వేజెస్ తెలుగు ఉంటారు, హిందీ ఉంటారు, ఇంగ్లీష్ ఉంటారు, తమిళ్ ఉంటారు, కన్నడ ఉంటారు, అందరూ ఉంటారు. అందరితో మాట్లాడాలి, అన్నీ చేయాలి, గేమ్స్ ఆడాలి. మీకు చాలా కొద్దిగా ఫస్ట్ ఒక 10 days అయితే చాలా కొత్తగా ఉంటుంది, నచ్చుతుంది. మళ్ళీ తర్వాత పోన్ బోర్ కొట్టేస్తుంది. ఈ బిహేవియరల్ ట్రైనింగ్ అనేది మనకి ఒక లైక్ 30 days అయితే ఉంటుంది. ఈ 30 daysలో మనకి 30 days మిడిల్లో మనకి మన డొమైన్కి ప్రీ రిక్వైర్స్ లైక్ స్కిల్స్ ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు నువ్వు డెవలపర్ అవ్వాలంటే డైరెక్ట్ డెవలప్మెంట్ చేసేలేవు, దానికంటే ముందు జావా నేర్చుకోవాలి, అట్లా ఇవి ఉంటాయి కదా. అలానే మీకు ఇచ్చిన డొమైన్కి ప్రీ రిక్వైర్స్ ఏవే ఉంటాయో అవన్నీ మీరు నేర్చుకోవాలి ఉంటుంది. సో అది కూడా మీకు ర్యాక్ స్టేటస్ అవి ఉండవు. ర్యాక్ స్టేటస్ గురించి మీకు చెప్తాను మళ్ళీ. సో ఈ బిహేవియరల్ మిడిల్లో ఇది స్టార్ట్ అవుతుందా, ఇది స్టార్ట్ అయిన లైక్ 10 days అయితే ఇది ప్రొలాంగ్ అవుతుంది. ఈ 10 daysలో మీకైతే మీ డొమైన్కి కావాల్సిన స్కిల్స్ అన్నీ నేర్పించేస్తారంటే ఇన్ ద సెన్స్ చెప్తారు. చెప్పేసిన తర్వాత మనకైతే ఒక చిన్న టెస్ట్ అయితే పెడతారు, మాక్ టెస్ట్. సో ఇందులో మనమైతే స్కోర్ అయితే పాస్ చేసేయాలి. పాస్ అంటే లైక్ 80% పైన రావాలి. పాస్ అయిపోయిన తర్వాత మనకైతే మన మెయిన్ డొమైన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ డొమైన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా మనకి బిహేవియరల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా, ఓకేనా. మెయిన్ ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఇంకా మెయిన్ ట్రైనింగ్ ఇంకా అదొక రేస్లా వెళ్తూ ఉంటుంది. మెయిన్ ట్రైనింగ్, బిహేవియరల్ ట్రైనింగ్ ఎండ్ అయ్యేటప్పటికి ఇంకా మనకి మెయిన్ ట్రైనింగ్లో 5 days 6 days అయి ఉంటుంది. అప్పటికి బిహేవియరల్ ట్రైనింగ్ ఎండ్ అవుతుంది.
అప్పుడు మీకు లాస్ట్‌లో బిహేవియరల్ ట్రైనింగ్‌కి మీకు ఎవరైతే బిహేవియరల్ ట్రైనింగ్ ఇచ్చాడో అతని దగ్గర నుంచి ఇంటర్వ్యూ అయితే జరుగుతది. సో, ఆ ఇంటర్వ్యూలో అతను రిమార్క్స్ ఉంటే రిమార్క్స్ రాసుకుంటారు. పాజిటివ్స్, నెగెటివ్స్ అనేసి రాసుకునేస్తాడు. అదంతా కంపెనీకైతే పంపిస్తా ఉంటారు. అది ఆడికైపోతది బిహేవియరల్ ట్రైనింగ్. డొమైన్ ట్రైనింగ్ ఇది మెయిన్ ట్రైనింగ్. ఇక్కడి నుంచయితే మీరు ఇప్పటి వరకు ఎంజాయ్ చేసినా కూడా ఇక్కడి నుంచి కొద్దిగా ఒక కేర్ అయితే తీసుకోండి. అంటే లైక్ ఇది మనకి మెయిన్ కాబట్టి. సో, డొమైన్ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. మనకి మోస్ట్ ప్రాబబ్లీ మ్యాక్స్ మినిమమ్ అయితే 1 మంత్ అయితే ఉంటది. మాక్సిమం 3 మంత్స్ అయినా ఉంటది ఈ ట్రైనింగ్. సో, ఈ 1 మంత్‌లో 1 మంత్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ జరుగుతది. సో, ఇక్కడ ఇంటర్వ్యూ అని ఉంటది. ఫైనల్ ఇంటర్వ్యూ అనేసి ఉంటది. అంటే ఎంఎఫ్ఆర్‌పీ అనేసి ఒకటుంటది. ఎంఎఫ్ఆర్‌పీ అంటే మై ఫస్ట్ రివ్యూ ప్రాజెక్ట్ అనేసి ఒకటుంటది. సో, 2 ఇంటర్వ్యూలు. ఒకటి ఇంటరిమ్, ఇంకోటి ఫైనల్ ఇంటరిమ్. అంటే దాన్ని మనం ఎంఎఫ్ఆర్‌పీ కూడా అంటాం. సో, ఫస్ట్ ఇంటరిమ్‌కి, సెకండ్ ఇంటరిమ్‌కి మనకి ర్యాగ్ స్టేటస్ అయితే ఉంటాయి. 3 కలర్స్ ఆర్ఏజీ అంటే రెడ్, యాంబర్, గ్రీన్. రెడ్ అంటే ఔట్, యాంబర్ అంటే ఇన్, ఔట్ అయితే కొద్దిగా మిడిల్‌లో ఉన్నాడనేసి, గ్రీన్ అంటే ఇన్. సో, ఇలా ఉంటాయి. ఫస్ట్ ఇంటరిమ్‌కొస్తే మనకేం జరుగుతదంటే ఫస్ట్ ఇంటర్వ్యూలో మీకు డొమైన్‌లో ఉండే థియరిటికల్ నాలెడ్జ్ గురించి ఇంటర్వ్యూ అంతా జరుగుతది. అంటే ఇంటర్వ్యూవర్ వస్తారు. అతనికైతే క్వెషన్స్ అడిగితే మిమ్మల్ని అడుగుతా ఉంటారు. సో, మీకొక పాయింట్ అయితే మిస్ అయిపోయా. సో, మనకి ఇక్కడ మెయిన్ డొమైన్ ట్రైనింగ్ జరుగుతా ఉంటది కదా! ఆ టైంలో మనకి ఇద్దరినైతే అసైన్ చేస్తారు. ఒకరు మెంటార్, ఇంకొకరు లీడ్. సో, వాళ్ళిద్దరిని అసైన్ చేసేది ఎట్లా అంటే, మీకు ఎందుకు అసైన్ చేస్తారంటే, మీ డొమైన్ ఉంటుంది కదా! ఆ డొమైన్‌లో వాళ్ళు కొద్దిగా ప్రొఫెషనల్స్. సో, వాళ్ళని మీరేదైనా డౌట్ వచ్చినా, ఒకవేళ ట్రైనర్ చెప్పకపోతే అంటే అతను ట్రైనర్ అవైలబుల్‌గా లేకపోతే, ఈ మెంటార్‌కి, లీడ్‌కి మెసేజ్ చేసి అయితే మీరు కనుక్కోవచ్చు. వాళ్ళే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకుంటారు. 99% వాళ్ళే మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు. ఇన్ కేస్ లేకపోతే స్వాప్ అయిపోతారు. అంటే మీ క్లాస్‌లో ఉండే వాళ్ళకి, మీ క్లాస్‌లో ఉండే వాళ్ళకి స్వాప్ అయ్యేసి వచ్చేస్తారు. ఇదయిపోయిందా? ఇదయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో గ్రీన్, రెడ్, యాంబర్ థియరిటికల్ ఒకటే ఉంటాయి. అదైతే ఖచ్చితంగా ఆ మూడే ఉంటాయి. ఆ మూడిట్లో రెడ్ డేంజర్, గ్రీన్ ఇన్, యాంబర్ అయితే ఔట్ ఇన్ మిడిల్. ఇంక తర్వాత నెక్స్ట్ మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ అయితే వచ్చేస్తది. ఇన్ కేస్ మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాతైనా రావచ్చు, మీ ఇంటర్వ్యూ ముందైనా రావచ్చు ప్రాజెక్ట్ అనేది. ఆ ప్రాజెక్ట్ చేయమనేసి మీకు ఒక డాక్యుమెంట్ అయితే సెండ్ చేస్తారు. ఆ డాక్యుమెంట్‌లో ఉండేదంతా మీరు ప్రాజెక్ట్‌లో అయితే చేయాలి. సో, ఈ ప్రాజెక్ట్ అనేది మనకి 2 టైప్స్ అనేవి ఉంటాయి. ఒకటి గ్రూప్ ప్రాజెక్ట్, ఇంకోటి సింగిల్ ప్రాజెక్ట్. ఒకవేళ గ్రూప్ ప్రాజెక్ట్ వస్తే మీరు నలుగురు మంది కలిసి, 5 మంది కలిసి ఒక ప్రాజెక్ట్‌ని చేస్తారు. ఇంకో సింగిల్ ప్రాజెక్ట్ అంటే మీరొక్కడే ఆ ప్రాజెక్ట్‌ని అయితే చేయాల్సుంటది. సో, ఇలా ఉంటాయా? మళ్ళీ ఇంటర్వ్యూ అయిపోతది. ఇప్పుడు నాకు గ్రీన్ వచ్చేసింది. ఇంకా ఫైనల్ ఇంటర్వ్యూకైతే వచ్చేసాను. ఆ ఇంటర్వ్యూలో గ్రీన్ వస్తే మాత్రం ఓన్లీ మీకైతే ప్రాజెక్ట్ గురించే క్వెషన్స్ ఉంటాయి. మీ ప్రాజెక్ట్‌లో ఏమేం చేశారు? సినారియో బేస్డ్ అంటే ఒకవేళ నువ్వు ఈ సిట్యుయేషన్ వస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో ఏం చేంజ్ చేస్తావు అనేసి అలా మీకైతే ఇచ్చేస్తారు. సో, అలా జరుగుతది. ఒకవేళ రెడ్, యాంబర్ వచ్చిందే అనుకో, ఈ ఫైనల్ ఇంటర్వ్యూలో మీ ప్రాజెక్ట్‌తో పాటు థియరిటికల్ క్వెషన్స్ కూడా అడిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువున్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ మీరైతే గ్రీనే తెచ్చుకోండి అందరూ. మోస్ట్ ప్రాబబ్లీ అందరూ గ్రీనే వస్తాయనుకుంటున్నాను. సో, రెడ్ యాంబర్ వచ్చిన వాళ్ళకి అదొక మైనస్ అది. ఇప్పుడు ర్యాక్ స్టేటస్ ఎలా ఉంటే ఇన్, ఎలా ఉంటే ఔటో చెప్తాను. సో, రెడ్ వస్తే ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఔట్. రెడ్, యాంబర్ వస్తే ఇంకొక అటెంప్ట్ ఇస్తాడు. గ్రీన్ వస్తే ఓకే. ఒకవేళ యాంబర్ వచ్చిందనుకో సెకండ్ అటెంప్ట్ ఇస్తాడు. గ్రీన్ వస్తే ఓకే. లేకపోతే మళ్ళీ యాంబర్ వచ్చినా, రెడ్ వచ్చినా ఔట్. ఒకవేళ గ్రీన్, యాంబర్ వస్తే మళ్ళీ ఇంకొక అటెంప్ట్ ఇస్తాడు. మళ్ళీ గ్రీన్ వచ్చినా, రెడ్, యాంబర్ వచ్చినా ఔట్. అలా అయితే మనకి ర్యాక్ స్టేటస్‌లు అయితే ఉంటాయి. ఇందులో మీరు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ అయిపోతుంది ఇక్కడ ఫైనల్ ఇంటర్వ్యూతో. ఫైనల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకైతే ఇంకా ప్రాజెక్ట్స్ అనేవి వస్తే స్టార్ట్ అయితాయి. మీకు ఆటోమేటిక్‌గా ప్రాజెక్ట్స్ అనేవి అసైన్ అయితాయి ఆల్రెడీ. మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక 10 డేస్‌కి ఆటోమేటిక్‌గా మీకు మెయిల్స్ వస్తాయి. సో, నువ్వు ఈ ప్రాజెక్ట్‌లో వర్క్ చేయబోతున్నావు. సో, బెటర్ టు ప్రిపేర్ అది ఇది అనేసి. బట్ కానీ మనకి ఇక్కడ ప్రాజెక్ట్స్‌లో మనకి ఆన్‌బోర్డ్ చేసుకోరు. ఫస్ట్‌లోనే ఒక 3 మంత్స్ దాకా ఆన్‌బోర్డ్ చేసుకోరు. మోస్ట్ ప్రాబబ్లీ చాలా మందిని. ఆ టైంలో మీరేం చేయాలంటే సర్టిఫికేషన్స్ మీరు ఏదేదైతే డొమైన్ పైన ట్రైనింగ్ తీసుకున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ అయితే ఇవ్వండి. మీకు పీఓసీ అనేసి ఒకరుంటారు మీకు. మీ ట్రైనింగ్ రూమ్‌లో మీ ట్రైనింగ్ పీపులోళ్ళకి ఆ పీఓసీని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీరు ప్రొవైడ్ చేస్తారు. సర్టిఫికేషన్స్‌కి వౌచర్ కోడ్స్ అవంతా. అదైతే చేసుకోండి. నెక్స్ట్ తర్వాత అప్పటికి మనకి ఈ 3 మంత్స్, 6 మంత్స్ అయితే అయిపోయుంటాయి. ట్రైనింగ్, సర్టిఫికేషన్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ప్రాజెక్ట్‌లోకి ఆన్‌బోర్డ్ చేసుకుంటారు. టాస్క్స్ అవి ఇవి ఇస్తా ఉంటారు. అప్పటికి మన ట్యాగ్ ప్రోగ్రామ్ అనలిస్ట్ ట్రైనీ నుంచి ప్రోగ్రామ్ అనలిస్ట్‌కైతే మారిపోతది. సో,
ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను 8 మంత్స్ అయింది నేను జాయిన్ అయ్యేసి. జాన్‌లో జాయిన్ అయ్యా, ఆగస్ట్‌లో జాయిన్ అయ్యా. సో, నాకు జరిగిన కథే మీకు చెప్తున్నాను నేనీడ. నేనేది ఎక్కడి నుంచో ఊహించుకొని అయితే చెప్పట్లేదు. సో, అలా అయితే ఉంటది. మీకు ప్రాజెక్ట్ వచ్చేదానికి కొద్దిగా టైం పడతది. అదైతే మీ రియాలిటీలోనే అదైతే నిజమే అది. సో, ఇలా అయితే మనకి కాగ్నిజెంట్ పోస్ట్ ప్రాసెసింగ్ అయితే ఉంటది. పోస్ట్ జాయినింగ్ ఇలా అయితే ఉంటది. సో, ఈ వీడియోకైతే ఇంతే గైస్. తప్పకుండా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్‌కి అయితే చాలా దగ్గరలో ఉన్నాము. వీలైతే మీ ఫ్రెండ్స్‌కి, వాళ్ళ ఫ్రెండ్స్‌కి అందరికి షేర్ చేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేపించండి. 1000 అయితే రీచ్ అయిపోదాం. ఇంకా మీకెవరికైనా ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్ ఎడిటింగ్ గానీ, లేకపోతే రీల్స్ చేయడము, ఎలా చేయాలి, కలర్ గ్రేడింగ్స్ లేకపోతే ఆహ్, ఎడిటింగ్‌లో ఏదైనా డౌట్స్ అవి ఉంటే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌నైతే చెక్ చేయండి. నేను ఆ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ పెట్టుకునే చాలా రోజులైతుంది. ఒక 1000 ఫాలోవర్స్ అయితే ఉంటారు. చిన్నది పేజ్. సో, అక్కడ కూడా మీరు చెక్ చేసి అయితే ఫాలో అయితే చేసేయండి. ఇన్‌కేస్ ఆ ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ యూజ్ చేసే కంటెంట్ గురించి లేకపోతే వీడియోస్ అసెట్స్ అవన్నీ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లోనే ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్ పేజ్, టెలిగ్రామ్ ఛానల్ అంటే టెలిగ్రామ్ ఛానల్ యూట్యూబ్‌కి సంబంధించిందే ఒకటుంది. అంటే నార్మల్ మన కాగ్నిజెంట్‌కి సంబంధించింది కాకుండా నార్మల్‌గా. అది ఇస్తాను. కాగ్నిజెంట్ గ్రూప్ అయితే ఇస్తాను. మీరు మూడిట్లో జాయిన్ అయ్యేసి మూడిట్లో ఉండండి. హ్యాపీగా ఉండండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.